కొంతమంది ఏమంటారంటే, నేను చాలా మంచి మనిషిని, ధూమపానం లేదు, మద్యపానం లేదు, బయట ఫుడ్ తినను, నా పని నేను చేసుకుంటూ ఇంటి ఫుడ్డే తింటాను అని అంటుంటారు. అయినా కూడా వారికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, బొజ్జు ఉంటుంది. ఈ రోజుల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్కు బొజ్జు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అది ఎందుకో వాళ్ళకే తెలియదు. కానీ అడిగితే ఏం చెప్తారంటే, స్మోక్ చేయను, డ్రింక్ చేయను, మామూలు ఇంటి భోజనమే చేస్తాను, అన్నీ మామూలే అని చెప్తారు. దీని ప్రకారము అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము షుగర్ మామూలే, బీపీ మామూలే, బొజ్జు మామూలే అయిపోయినవి. వీటిని లైఫ్ స్టైల్ డిసీజ్ అని అంటారు. లైఫ్ స్టైల్ డిసీజ్ అని ఎందుకంటారో తెలుసా? యాక్చువల్గా వీటికి పేరేమంటే సోమారితన కాయిలాలు అంటారు. ఇలాగంటే మనసు బాధపడుతుందని డాక్టర్లు వాటికి లైఫ్ స్టైల్ డిసీజ్ అని ఫ్యాషన్గా పేరు పెట్టేశారు. అంతే. ఆ సోమారితనం ఏమంటే తిన్న భోజనంను కరిగించలేకపోతున్నారు. 90% తింటున్నారు కదా, అది బ్యాలెన్స్ భోజనం కాదు. ఇంటి భోజనము హెల్తీ భోజనము అని అంటారు, కానీ కాదు. ఎందుకంటే అది ఫుల్ కార్బోహైడ్రేట్స్ కదా. మనం ప్రతినిత్యము చిత్రాన్నము, పులిహోర, ఉప్మా, దోశ, ఇడ్లీ ఇవన్నీ కూడా తింటాం కదా. ఇవన్నీ రైస్ బేస్ ఐటమ్స్. ఇంకొంతమంది చెప్తారు, మేము ముద్ద రొట్టె తప్ప ఏమీ తినము అని. ముద్ద రొట్టెలో ఏముందండి? ఫుల్ కార్బోహైడ్రేట్సే కదా. రైస్ కావచ్చు, రాగి కావచ్చు, జొన్నలు కావచ్చు, వీటన్నిటిని క్వాంటిటీ తక్కువ చేసి కూరగాయలు, ఆకుకూరలు బాగా చేర్చండి. మనం ఇన్ని రోజులు కూరగాయలు, ఆకుకూరలు తినకుండా ఉన్నందుకే ఈ కాయిలాలు. ఇప్పుడు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్ట్రోకులకు ఆ డబ్బులు అంటే మనము కూరగాయలు తినకుండా మిగిల్చిన డబ్బులు అవన్నీ కూడా ఇప్పుడు పెట్టే అవసరం ఏర్పడుతున్నది. గుర్తుంచుకోండి. అది యుక్త వయసు నుండే కూరగాయలు, ఆకుకూరలు తినడం మొదలుపెట్టండి. ఫ్యూచర్లో ప్రాణాంతక జబ్బుల నుండి మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. అందువలన ప్రతినిత్యము కాయగూరలు, ఆకుకూరలు, పప్పు దినుసులు తినండి. కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయండి. కార్బోహైడ్రేట్స్ అంటే బియ్యము, రాగి, గోధుమలు, రవ్వ, మైదా, చక్కెర, బెల్లం వీటన్నిటిని కూడా మినిమంగా తినండి. అంటే తక్కువ తీసుకోండి. దయచేసి అందరము ఆరోగ్య బాటలో నడుద్దాం.